10 సంవత్సరాలలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేని పనులను కేవలం సంవత్సరన్నర కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం చేసి చూపించిందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి రేషన్ కార్డులు అందిస్తున్నామన్నారు. శనివారం రేగొండ, గోరికొత్తపల్లి మండలాల్లో అర్హులైన నిరుపేద కుటుంబాలకు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు రేషన్ కార్డులను పంపిణీ చేశారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాలలో చేయలేని రేషన్ కార్డుల పంపిణీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేవలం సంవత్సరన్నర కాలంలో చేసి చూపించారన్నారు. రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ అని, పేద ప్రజలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలుస్తుందన్నారు. రేషన్ కార్డులు ప్రతి పేద కుటుంబానికి ఎంతో అవసరమని, ప్రతి కుటుంబం ఈ కార్డులను వినియోగించుకోవాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి, జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ గూటోజీ కిష్టయ్య, ఎన్ఎస్ఆర్ సంస్థల అధినేత నాయనేని సంపత్రావు, తహసీల్దార్లు శ్వేత, లక్ష్మీ, రాజయ్య తదితరులు పాల్గొన్నారు. గత 10 సంవత్సరాల నుంచి ఒక రేషన్ కార్డు కూడా గత ప్రభుత్వం ఇవ్వలే. మనం ఈరోజు కొత్త రేషన్ కార్డులు ఈ మండలంలో 992 మందికి మనం కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాం. ఇది నిరంతర ప్రక్రియ. ఇంకా కూడా రేషన్ కార్డు లేని వారందరూ కూడా మీరు మీ సేవలో కానీ నేరుగా ఎంఆర్ఓ గారికి కూడా దరఖాస్తు చేసుకొని రేషన్ కార్డు లేని వారు అర్హులు ప్రతి ఒక్కరు కూడా మీకు ఇవ్వడం కూడా జరుగుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. రేషన్ కార్డుతో పాటు గత 10 సంవత్సరాలలో నా కొడుకు పేరు లేదని, కోడలు పేరు లేదని, మనమడి పేరు లేదని, మనమరాల పేరు లేదని మనము చాలా తహసీల్ ఆఫీస్ చుట్టూ తిరిగినా గత ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వలే. ఇప్పుడు ఈరోజు మనము కోడల పేరో, కొడుకు పేరో, మనమడు, మనమరాల పేరు కూడా చేర్చి వాళ్ళకు కూడా మనిషికి 6 కిలోల చొప్పున కొత్త రేషన్ కూడా ఇవ్వడం జరుగుతుందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాం. ఈరోజు రేషన్ కార్డు వల్ల మనము సన్న బియ్యం, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సన్న బియ్యం కూడా మీ అందరికీ లబ్ధి చేయడమే కాకుండా ఇన్కమ్ సర్టిఫికెట్స్ కానీ, అదేవిధంగా వివిధ హాస్పిటల్స్ లో కానీ రేషన్ కార్డు ఉపయోగపడే విధంగా మీకందరికీ ఉంటుందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, రేషన్ కార్డులు ఈరోజు సన్న బియ్యంతో పాటు అనేక సంక్షేమ పథకాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. మన మొత్తం రాష్ట్రంలో ఆనరబుల్ సీఎం సార్ అది రేషన్ కార్డ్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు ప్రతి జిల్లాలో ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. సో రేషన్ కార్డ్ డిస్ట్రిబ్యూషన్ మన జిల్లాలో కూడా మనం నిన్న గన్పూర్ నుంచి స్టార్ట్ చేశాం. ఇప్పుడు ఈరోజు కొత్తపల్లి గోరిలో మన గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా మనం పంపిస్తాం. సో మన జిల్లాకి ప్రజాపాలన అప్లికేషన్స్ అండ్ మిగతా మీ సేవ అప్లికేషన్స్ ద్వారా వచ్చేసిన టోటల్ అప్లికేషన్స్ కి మన అన్ని అప్రూవల్ చేసి టోటల్ అప్రూవ్డ్ అప్లికేషన్ 14,949 ఉన్నాయి అండ్ అప్రూవ్డ్ యూనిట్స్ 21,836 ఉన్నాయి మొత్తం జిల్లాకి. సో అన్ని మనం ప్రతి మండల్కి ఒక ఇలాగే మీటింగ్ పెట్టి మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. సో ఇది రేషన్ కార్డ్ యాక్చువల్ గా ప్రజలకు చాలా ఉపయోగం అవుతుంది. సో ఆల్మోస్ట్ ఎవరెవరు ఎలిజిబుల్ ఉన్నారు, ఎవరెవరికి మనం అప్రూవ్ చేస్తాం అందరికీ మనం ఇస్తున్నాం. సో ఈ సిమిలర్ గా ఎవరైనా అప్లై చేయట్లేదు ఆయన కూడా అప్లై చేయవచ్చు. అండ్ ఇప్పుడే మనం మళ్ళీ ఎంక్వైరీ చేసి వీఆర్ డిస్ట్రిబ్యూటింగ్ ఇట్. సో గవర్నమెంట్ ద్వారా ఇది ప్రతి లబ్ధిదారికి, ప్రతి పర్సన్ కి మనం ఇది మిగతా బెనిఫిషరీ స్కీమ్స్ కూడా మనం ఇస్తున్నాం. సో ఈరోజు మీ అందరు వచ్చేసారు, అందరికీ మనం థ్యాంక్ యూ చెప్తాం.